నిన్న కీసరగుట్ట టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. ఇదే ఎంట్రీ అనమాట. ఇది లోపల నుంచి. అండ్ టెంపుల్ అంతా అయితే ఇట్లనే ఉంటుంది. అండ్ శివరాత్రి టైంలో అయితే అసలు లోపలికి వెళ్ళడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు, అంత రష్ ఉంటుంది అనమాట. ఇది కార్తీక మాసం కాబట్టి కొంచెం నార్మల్గా ఉంది. నార్మల్ డేస్లో కూడా ఇంతే ఉంటుంది. ఇంకా సోమవారం అట్లాంటి టైంలో అయితే బాగా ఎక్కువ ఉంటుంది. నేను వెళ్ళింది మాత్రము శనివారము, అందుకని చెప్పి కొంచెం తక్కువ ఉన్నారనమాట, లేకపోతే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ నేను మా వదిన అయితే వత్తులు కాల్ చేస్తున్నాం. నేను ముందు చెప్పాను చూడండి, ఇక్కడ మనమే పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఇక్కడ అన్ని 101 శివలింగాలు ఉంటాయి అనమాట. బయట టెంపుల్ బయట ఉంటుంది. టెంపుల్ లోపల అయితే స్వయంభూ శివలింగము, రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది. బయట అయితే హనుమంతుడు విసిరేసిన శివలింగాలు 101 శివలింగాలు అనమాట. రాముడు హనుమంతుడు తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించాలి అని చెప్పేసి హనుమంతుడు కోపం వచ్చి ఇలా విసిరేసాడంట. సో అక్కడక్కడ ఇలా శివలింగాలు ఉంటాయి, మనమే పూజ చేసుకో.